హాయ్ అండి. ఇది ఓమ, ఉప్పు పొడి అండి. నేను ఓమ తోటి పొడి తయారు చేశాను. అంటే ఓమ వేసుకుంటే అది నమలాలి, అది ఉట్టిగా మింగితే కాదు. మనకు కడుపు ఉబ్బరం ఉన్నా, మోషన్ ఫ్రీ లేకున్నా కానీ ఓమ వేసుకున్నాం అనుకోండి, అందరికీ తెలిసిన విషయమే. కానీ ఓమ వేసుకుంటే ఇట్లా నమిలితే నాలుకంతా ఇలా మందమైనట్టు అయిపోతుంది అనేసి ఎక్కువ శాతం తినరు పిల్లలు. మనం కడుపు ఆయాసంగా అనిపించినప్పుడు, అరగనప్పుడు, మోషన్ ఫ్రీ లేనప్పుడు కూడా వేసుకోవచ్చు. చాలా మంచిది ఇది. సైడ్ ఎఫెక్ట్స్ అనేసి ఏది ఉండదు కదా ఇవి. నేనైతే పొడి తయారు చేశానండి దీని ఓమతోటి. కొంచెము మిక్సీలో వేసేసేస్తే మనం రోజు వేసుకున్న దీనివల్ల ప్రాబ్లమే లేదండి. ఇట్లా కడుపు ఆయాసంగా అరగనట్టు అనిపిస్తే ఇది ఇలా ఒక స్పూన్ వేసుకోవచ్చండి. మీకు ఇష్టం ఎంత అని వేసుకోవచ్చు. ఒక స్పూన్ వేసుకొని నీళ్ళు పోసుకొని మింగేస్తే అయిపోతుంది. చాలా బాగుంటుంది హెల్త్కి. నేనైతే ఎలా చేశానంటే, ఇది కొంచెం ఉప్పు తీసుకొని, ఉప్పు అండి, ఉప్పు ఓమ ఉట్టిది తినొద్దు. కొంచెం సాల్ట్ వేసి అందులో ఇలా మనం ఇంత ఉప్పు ఇంత ఓమ తీసుకున్నాం అనుకోండి, అప్పుడైతే అరచేయి గుంటెడు ఓమ వేసుకుంటే 60 రోగాలు పోయేదనేది. ఇప్పుడైతే దానికి ఇదే లేదు అసలు. మనం దీన్ని మర్చిపోయినాము. ఇదిగో చూడండి, కాలి మురుకులలో తప్ప దేనికి వాడం. ఇలా ఓమ చేసుకొని ఇలా అంటే నలిస్తేనే దాన్ని ఇదవుతుంది. అందుకే మిక్సీలో వేసాను అనుకోండి, కొంచెం తింటే చాలా కడుపు ఫ్రీ అయిపోతుందండి. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో ఇలా చేసి పెట్టుకుంటే చాలా రోజులు వస్తుందండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిగా ఉంటుంది ఇది. థ్యాంక్ యూ అండి.